వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రిజర్వేషన్లను కాంగ్రెస్ చారిత్రకంగా వ్యవహరించింది. ప్రధాని నరేంద్ర మోడీ. వైసీపీ హయాంలో ఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్టాప్ల పంపిణీ. అసెంబ్లీకి వెళ్లినప్పుడు మీకు మాకు తేడా లేదా? జగన్ వ్యాఖ్యలపై షర్మిల ఫైర్. జార్ఖండ్లోని గొడ్డాలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తూ నెహ్రూ నుండి రాజీవ్ గాంధీ వరకు రిజర్వేషన్ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ చారిత్రాత్మకంగా పక్షపాతాన్ని కలిగి ఉందని ప్రధాని మోడీ గమనించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఐక్యతను విడగొట్టేందుకు కాంగ్రెస్ తమ సమ్మిశ్ర శక్తిని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుందని, వారి ఐక్యత కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కోల్పోవడానికి కారణమైందని ఆయన ఆరోపించారు. कांग्रेस को एससी, एसटी, ओबीसी से हमेशा से नफरत रही है. इसलिए नेहरू जी से लेकर राजीव गांधी तक इन्होंने आरक्षण का हमेशा विरोध किया. ये लोग कभी नहीं चाहते थे कि एससी, एसटी, ओबीसी एकजुट हो जाए. इसलिए आजादी के बाद दशकों तक कांग्रेस ने एससी, एसटी, ओबीसी समाज को बांटे रखा. और जैसे ही एसटी, एसटी, ओबीसी एकजुट हुए, कांग्रेस कमजोर हो गई. केंद्र सरकार में उसकी पूर्ण बहुमत वाली सरकार बनना ही बंद हो गया. अब कांग्रेस केंद्र में सरकार बनाने के लिए छटपटा रही है और इसलिए उसने एससी, एसटी, ओबीसी की एकता को तोड़ने का, आपको बांटने का खेल खेला है. एक नई साजिश रची है. कांग्रेस एससी, एसटी, ओबीसी की सामूहिक ताकत को कमजोर करना चाहती. जैसे संथाल में अनेकों हमारी आदिवासी जातियां हैं. यहां संथाल है, पहाड़िया है, पहाड़िया में भी अनेक उपजातियां हैं. यहां कोरा, मुड़ी कोरा है, लोहरा है, महली है, ओराव धनगर है, मुंडा पातर है, खरवार है. ऐसी हर जाति जब आदिवासी के रूप में, एसटी के रूप में एक आवाज से कोई बात कहती है तो उसमें वजन होता है. लेकिन कांग्रेस आदिवासी पहचान को तोड़कर इसे छोटी छोटी जातियों में बांटना चाहती है. ये संथाल को తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. వైసీపీ మాజీ సలహాదారు రాజీవ్ కృష్ణ మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈయన 2014 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. రాజీవ్ కృష్ణతో పాటు చాగల్ల, నిడదవోలు, కొవ్వూరు, ధర్మవరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తాళ్లపూడి ఎంపీపీ సహా 50 మందికి పైగా వైసీపీ నేతలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ వీరందరికీ పసుపు గండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బూతులకు, అసభ్యకర పోస్టులకు వైసీపీ ఒక మోడల్ అని లోకేష్ అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలతో ఆ పార్టీ 11 స్థానాలకు పడిపోయిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో ఐఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్టాప్లు పంపిణీ చేసిన వారిపై 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలోని ఐఐటీ విద్యార్థులకు 2023లో నాసిరకం ల్యాప్టాప్లు అందించడంపై మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKTలో అభ్యసించే విద్యార్థులకు 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేశారని వివరించారు. ఒక్కో ల్యాప్టాప్కు 27,000 రూపాయలు వెచ్చించారని, వీటిలో 1,520 ల్యాప్టాప్ల్లో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా RGUKT 2023 సంవత్సరం నాడు 6,500 ల్యాప్టాప్స్ కొనుగోలు చేస్తాం జరిగింది అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం ఒక్కొక్క ల్యాప్టాప్ 27,000 రూపాయలతో ఉండటం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం అవునండి. నాలుగో ప్రశ్నకి సమాధానం ఈ అంశాన్ని దర్యాప్తు చేసి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాము. గత ప్రభుత్వంలో 6,500 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తే దాదాపు 1,520 దానికి కంప్లైంట్లు వస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో మొదటి కంప్లైంట్ చూస్తే చాలా వింటుకుంటుంది అధ్యక్ష. ఒకటి, ఒరిజినల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేయలేదు అధ్యక్ష. రెండోది చూస్తే కూడా బేసిక్ అడాప్టర్లు కూడా పనిచేసే పరిస్థితి లేదు. కొన్ని ల్యాప్టాప్ లో ఆడియో క్వాలిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తాం జరిగింది. ఇంకో పక్కన బ్యాటరీ కూడా కొన్ని ల్యాప్టాప్ లో ఎక్కువ సమయం రాలేదు అనేది కూడా చెప్తాం జరిగింది. విచిత్రం ఏంటంటే కొన్ని ల్యాప్టాప్ లో ఆన్ కూడా అవ్వలేదు అనేది విద్యార్థులు నాకు కంప్లైంట్ కూడా ఇస్తాం జరిగింది. అదే దీనిపైన సమగ్ర దర్యాప్తు మేము చేపడతాం అధ్యక్ష. తప్పనిసరిగా 90 రోజుల్లో ఈ దర్యాప్తు పూర్తి చేసి హౌస్ లో పెడతామని ఈ సభాముఖంగా మీ ద్వారా గౌరవ సభ్యులు మేము తెలుపుతున్నాం. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర, సినీ గాయకుడు విజయ్ ప్రకాష్, కర్ణాటక శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర స్వామీజీ వేర్వేరుగా దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద విధుశేఖర స్వామీజీకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. మంత్రి కొల్లు రవీంద్ర, గాయకుడు విజయ్ ప్రకాష్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి సార్. ఎయిర్పోర్ట్కి వెనకాల పెట్టండి ఫోటో అయిపోయినట్టు సార్. ఒక నిమిషం కొద్దిగా పెడదాం. నేనే తీస్తాను. వాళ్ళే పట్టుకోవాలి, వాళ్ళే పట్టుకోవాలి. బాగుంటుంది కెమెరా. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తిరుపావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఇంత ఆత్మ సంతృప్తిగా ఉంది. మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 39,007 కోట్లు కేటాయించిందని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూసీ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ వనిత తెలిపారు. శాసనమండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు రాజగొల్ల రమేష్ యాదవ్, దువ్వాడ శ్రీనివాస్, కృష్ణరాఘవ, జయేంద్ర భరత్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సవిత స్పందించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిలో భాగంగా వ్యక్తిగతంగా గ్రూపులుగా లబ్ధి చేకూరేలా వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో బీసీల సంక్షేమానికి 39,007 కోట్లు కేటాయించామన్నారు. 24-25 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పలు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎన్బీసీ ఎఫ్టీసీ పథకాల కింద 2,227 మంది బీసీ లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా 207.90 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ ఏ, బి, డి ఈ సామాజిక వర్గాలకు చెందిన 89,686 మంది లబ్ధిదారుల అభివృద్ధికి 896.86 కోట్లు కేటాయించామన్నారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ చర్చ జరపండి అధ్యక్ష. నమస్తే అధ్యక్ష. అవునండి, కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది. వాస్తవానికి 2015లోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది. 24-25 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కాలానికి 4,652.49 కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. దీని నుండి కాపు మహిళల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు 3,000 కోట్లు కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం. మూడో క్వశ్చన్, అవునండి, కాపు మహిళ సహాయం అందించడానికి 19-24 కాలంలో కాపు నేస్తం అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి 2,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకి 10,000 కోట్లు నిధులిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి 2,044 కోట్లు మాత్రమే కాపు కార్పొరేషన్ కాపు నేస్తం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. వైకాపా అధ్యక్షుడు జగన్ ను ఉద్దేశించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఓట్ షేర్ తక్కువని, కాంగ్రెస్ కు అస్తిత్వమే లేదన్నారని, 38% ఓట్ షేర్ వచ్చిన వైకాపా సభ్యులు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని షర్మిల నిలదీశారు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు మాకు తేడా లేదు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళండి, ఎవరు ఇన్సిగ్నిఫికెంటో తెలుస్తుంది. ప్రజలు మీకు ఓట్లేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదు. ప్రతిపక్షం కాకపోయినా 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండి. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామాలు చేయండి అని షర్మిల డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా. మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు. సరే, మీకు 38% ఓట్లు వచ్చాయి. మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు. మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి మాట్లాడుతున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీని అయితే రాజశేఖర రెడ్డి గారు సేవ చేశారో, ఏ పార్టీలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సార్లుగా అధికారం చేపట్టి ఆఖరికి తన ప్రాణం కూడా ఏ పార్టీలో అయితే త్యాగం చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్న చేసి మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మీరు మాట్లాడదలుచుకుంటే మీ పార్టీ గురించి మాట్లాడండి, వైసీపీ గురించి మాట్లాడండి. వైసీపీ ఏం చేసిందో చెప్పండి.
మీరు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేశారు. రైతులకు 3,000 కోట్ల ధర స్థిరీకరణ నిధి ఇస్తాము ప్రతి సంవత్సరము అని మోసం చేశారు. మెగా డిఎస్సీ అని మోసం చేశారు. ఆఖరికి పోలీసుల్ని కూడా మీ ఇంటి కుక్కల్లాగా బిస్కెట్లు వేస్తే పనిచేసే మీ యంత్రాంగంలాగా మీరు వాడుకొని ఆఖరికి కాదంబరి కేసులో అయినా చూసాము, ఎంతోమందిని డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం చూసాము. మీ అరాచకాలను మీ మాఫియాలను జనాలు తట్టుకోలేక మిమ్మల్ని ఓడించారు. ఒకప్పుడు ఏ రాజశేఖర రెడ్డి గారి కొడుకుకైతే అవకాశం ఇవ్వాలని 151 సీట్లను మీకు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లు మీకు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చారో ఆలోచన చేయండి. ఆ 11 సీట్లు కూడా మీరు గెలిచిన ఎమ్మెల్యేలుగా ఉండి మీరు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ఎందుకు గెలిచారో ఆలోచన చేయండి. మేమేమీ గెలవలేదు, సరే ఎందుకు గెలవలేదు? ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చునుంటే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల కిందే ప్రత్యేక హోదా వచ్చేది. దాదాపు 1,50,000 కోట్లు విలువ చేసే విభజన హామీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుండేది. దురదృష్టం కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు పడలేదు అంటే మీ పుణ్యమే. కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంత డెసిసివ్గా ఓట్లు ఎలక్షన్లు జరిగాయి కాబట్టే మిమ్మల్ని అధికారంలోంచి దించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ఈసారి చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించారు. కాంగ్రెస్ పార్టీకి అభిమానులు లేక కాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి. మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా? ఓట్లేసి గెలిపించారు, మీకు 38% ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే, అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు, ప్రవర్తించటం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టీటీడీ చైర్మన్, టీవీ5 ఛానల్ చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ సెక్రటరీ నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మరిడయ్య మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ మరియు టీవీ5 ఛానల్ అధినేత బిఆర్ నాయుడుపై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు పూర్తిగా కుట్రపూరితమైనవని అన్నారు. ప్రముఖ టీవీ ఛానల్ వ్యవస్థాపక చైర్మన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిష్పక్షపాత పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే కుట్రలో భాగమని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరిపైనంటే మన టీటీడీ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు చాలా జెంటిల్మెన్. అలాంటి వ్యక్తి పైన పోసాని కృష్ణమురళి వారవలేక ఒక రాజకీయ కుట్రపూర్వకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారండి. పోసాని కృష్ణమురళి గారు చాలా చీపెస్ట్ అని, ఆయన ఎవరిదో బూటులు నాగుతున్నారని ఈయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇదంతా రాజకీయ కుట్ర. ఆయన చేసినటువంటి రాజకీయ కుట్రలో ఈయన మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని దృష్టిలో పెట్టుకొని, ఇది నాట్ ఓన్లీ బిఆర్ నాయుడు గారు ఉన్నటువంటి స్థానం టీటీడీ దేవస్థానం చైర్మన్. టీటీడీ దేవస్థానం చైర్మన్ని ఈయన అవమానించారు అని అంటే అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసినట్టే, హిందువులందరినీ కూడా అవమానించినట్టే. కాబట్టి
పోసాని కృష్ణమురళి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇమ్మీడియట్లీ వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోలేని పక్షంలో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళిత వింగులు అందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ కూడా అతని మీద కేసు పెట్టడం జరుగుతుంది. మరి పోలీసు వారు కూడా దీన్ని చూసి చూడనట్టుగా ఊరుకోకూడదు. ఎమ్మిగ్నూరులో మళ్లీ చెలరేగిన దొంగలు. లక్ష్మణ్ టాకీస్ ప్రాంతంలోని వైన్ షాప్, ఎద్దుల మార్కెట్ దగ్గర వైన్ షాపుల్లో చోరీ. 48, 46 నెంబర్ గల మద్యం షాపుల్లో దొంగతనం జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్న వైనం. అసాంఘిక శక్తులపై పట్టణ పోలీసులు ఉక్కుపాదం మోపాలని ప్రజల మోర. తిరుమల శ్రీవారిని ఢిల్లీ మాజీ మంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేజ్రీవాల్ కు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందరకు వచ్చే మళ్ళీ కష్టపడా అన్నా యాడికి పోనా ఉన్నా మీరు పక్కకుంటే చాలు చేయలే పడతాండే సగం అన్నా చేయి తిన్నా आज मैं अपनी पत्नी के साथ तिरुपति बालाजी में भगवान के दर्शन करने के लिए आया हूँ। अभी हमने दर्शन किए बहुत अच्छे से और सभी की भलाई के लिए सब लोग स्वस्थ रहें, सबकी मनोकामना पूरी हो, हमारा देश तरक्की करे, दिल्ली तरक्की करे, सब लोग तरक्की करें, सबके घर में बरकत हो, इसकी भगवान से प्रार्थना की। पहले बार तुम इधर दर्शन के लिए आया? मैं पहली बार आया हूँ। कैसा बहुत अच्छा लगा, अंदर बहुत अच्छा लगा दर्शन करके। ఓకేనా అది పెడదాం అన్నా మీరు పక్కన అన్న ముందరకు వచ్చే మళ్ళీ కష్టపడా అన్నా యాడికి పోనా ఉన్నా మీరు పక్కకుంటే చాలు చేయలే పడతాండే సగం అన్నా చేయి తిన్నా सर हम 4 आदमी हैं सर, फोटो ले लेगा। आज मैं अपनी पत्नी के साथ तिरुपति बालाजी में भगवान के दर्शन करने के लिए आया हूँ। अभी हमने दर्शन किए बहुत अच्छे से और सभी की भलाई के लिए सब लोग स्वस्थ रहें, सबकी मनोकामना पूरी हो, हमारा देश तरक्की करे, दिल्ली तरक्की करे, सब लोग तरक्की करें, सबके घर में बरकत हो, इसकी
भगवान से प्रार्थना की। सर पहले बार तुम इधर दर्शन के लिए आया क्या? मैं पहली बार आया हूँ। कैसा है सर? बहुत अच्छा लगा, अंदर बहुत अच्छा लगा दर्शन। తిరుమల వారికి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతి మాలలను దాతలు విరాళంగా అందించారు. కానుకను డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు విరాళంగా అందజేశారు. దాతలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆభరణాలను అందించారు. రేపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా మరో వైజయంతి మాలను విరాళంగా ఇవ్వనున్నారు. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి భూదేవి మైలారప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ, మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. ఆ ఆభరణాల విలువ వజ్రాలు, మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు, మళ్ళీ సఫైర్స్ చాలా ఎక్స్పెన్సివ్. అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. సో ఈరోజు స్వామివారికి ఇన్ని సంవత్సరాల్లో వైజయంతి మాల అనేదే లేదు. సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు, మా టీడీపీ వాళ్ళు, మన ఎన్డీఏ అలయన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము. ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసే అధికారులే లేరా? జగ్గేపేట పట్టణంలోని పద్మావతి నగర్ అవతల ఒడ్డులో నుండి మునేరు రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి సమయపాలన లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఈ అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేది ఎవరు? రెవెన్యూ, పోలీస్, మైనింగ్ ఆఫీసర్స్ కానీ సిబ్బంది కానీ అటువైపు చూసిన పాపాన పోలేదని అక్కడ స్థానికులు అంటున్నారు. పగలు ఎక్కడో అక్కడ స్థానికంగా డబ్బు చేయడం, రాత్రి వేళల్లో లారీలు తరలించడం ఇదే అదురుగా అయిపోయింది.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.